ఎంత విలువ లేకుండా బ్రతుకుతున్నామో మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. తల్లి అంటే అందరికీ సెంటిమెంట్, కానీ ఇదే ఫ్రెండ్స్ కలిసినప్పుడు సరదాగా కూడా లాకి జాకి మధ్యలో సున్నా పెట్టి కొడక అని చెప్పి ఫ్రెండ్ తిడితే పళ్ళు ఏకరికి సిగ్గు లేకుండా తల్లిని తిట్టినప్పుడు రాసి ఉండేది కదా. నిజమేనా? తల్లిని తిడతా ఉన్నారు. ఆ పదం ఎవరిని పెడతామండి? లాకి జాకి మధ్యలో సున్నా పెట్టి ఎవరినంటాం? ఒళ్ళు అమ్ముకొని ఎవరైతే జీవితాన్ని గడుపుతారో వారిని ఆ పదం పెడతారు. అటువంటి పదాన్ని తెచ్చి కొడకాన్ని కలిపి నీ తల్లి ఎలాంటిది దాన్ని నువ్వు పుట్టేవరా అంటే ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ ఆడి భుజం మీద చేసి ఆడి కింద ఇంటి మీద దాకా పాము నా ఫ్రెండ్ అంటే ఎంత మనం దిగజారిపోయి బతుకుతున్నాం ఒకసారి ఆలోచించాలి. ఇక ఆ సరదాల్లోనే ఆఖరికి షార్ట్ కట్లో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అన్ని ప్రదేశాలు ఈ తిట్లకి తిడతారు. తిడితే ఏమాత్రం సిగ్గేయలేదు. కనీసం ఏమాత్రమైన మర్యాద ఉందా అని అడుగుతాను. అసలు నిజమైన స్నేహితుడు అర్థం ఏమిటి అని అంటే, నువ్వు తప్పు చేస్తే వీడు నా స్నేహితుడు, నా ప్రాణానికంటే ఎక్కువ, వీడు చెడిపోతే ఆఖరికి ఆ చెడ్డ పేరు నాకు ఉంటుంది, నా మనసు కూడా గాయపడుతుంది, నేను కూడా తృప్తిగా జీవించలేనని చెప్పి అరే నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఇబ్బందులు పడతామని చెప్పి నిన్ను నియంత్రించి ఆ తప్పు నుంచి పక్కలాగి నిన్ను మంచివాడిగా, నిన్ను ఉన్నతుడిగా, ఉత్తముడిగా నిలబెట్టేవాడు నిజమైన స్నేహితుడు. తప్పితే ఇవాళ మనం అందరం కూడా స్నేహం చేస్తున్నదంతా ఎవరితో తెలుసా? నిజమైన శత్రువులతో. ఆ స్నేహితుడు ఏం చేస్తాడు? పుట్టినరోజు పార్టీ అని పిలుస్తాడు. ఆ పుట్టినరోజు పార్టీ కూడా ఎలా జరుగుతుందో తెలుసా? రాత్రి 12 ఊరి మీద పిచ్చుకొకరు పడుకుని పోతే కానీ ఇది పడుకోదు. వెళ్ళి బహిరంగంగా రోడ్డు మీదే కనీసమైన గౌరవ మర్యాదలు లేకుండా గుడ్లు, టమాటీ, నీళ్ళు మందులు, పెనాయిలు ఆ ఎంట్రీలో ఆ యాసిడ్ కొట్టించుకుంటే సరదా తీరుకోనమాట. అలా చేస్తూ అరసై ఎంత ఉంటుంది అమ్మ 6 అడుగులు మనిషిని కూడా అప్పలకప్పుడు చేసేస్తారు. ఆ ఫ్రెండ్స్ ఒక 5గురు ఉంటే అందులో 4 ఆ బ్యాచ్ ఉంటే ఇంకోటి డ్రింక్స్ చేసేవాడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఏట్రా మగడు కాదేట్రా, మేసం లేదేట్రా, రోసం లేదేట్రా, చేత కాదేట్రా, మొలతాడు లేదేట్రా ఫుల్లు రెచ్చగొట్టిస్తే ఆ 4 తెచ్చిన పోవడం నీళ్ళు తాగారు. ఇక ఇలా సరదాగా మొదలై అలవాటుగా మారి మనలో ఆసనం వేసుకొని మన జీవితాలు సర్వనాశనాలు చేసేవే వ్యసనాలు అన్నమాట. ఈరోజు ఆ వ్యసనాలకు దగ్గర అయిపోయి మనం ఏం చేస్తున్నాం? జీవితాన్ని చీకటిలో పెట్టుకుంటూ, ఎవడో సినిమాలో హీరో ఉంటాడు, ఆడు రియల్ హీరో తప్పితే రియల్ హీరో కాదు. ఆడి కోసం మాత్రం ఆడి పక్క తీసిస్తే ఈడు తీసేస్తాడు. ఆడో షర్ట్ చింపించుకుంటే ఈడు చింపించుకుంటాడు, ఆడో ప్యాంట్ చింపించుకుంటాడు. ఇలా చూసేటప్పటికి ఏంటంటే ఆఖరికి రోడ్డు మీద తిరుగుతారు కదా దేశం, పని పాట లేని పీబీకే షార్ట్ కట్ లో చెప్పేశాను పౌరం పోకు అంటారు. ఆ రకమైన చూసిన వెంటనే వీడు అలా రోడేమో అనిపించేటట్టుగా ఇది తయారయ్యి తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా సమాజం చీడపురుగుగా చూస్తుంది. ఒకవేళ మన ముఖం దగ్గర ఏం అనలేకపోవచ్చు, కానీ వీపు దగ్గర ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. బయటకు అనలేకపోవచ్చు, కానీ లోపల అనుకుంటూనే ఉంటారు.